అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, తెసలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. సహోదరి సహోదరులారా, యేసు చనిపోయి మళ్ళీ సజీవంగా లేచాడని నమ్ముతున్నాము కదా. ఆ ప్రకారమే యేసులో కన్ను మూసిన వారిని ఆయనతో కూడా దేవుడు తీసుకువస్తాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ప్రియ సహోదరి సహోదరులారా, లేఖనాల ప్రకారమే ఆయనను పాతిపెట్టడము, 3వ రోజున ఆయన సజీవంగా లేవడము జరిగింది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.